మానవాళి కోసం. షష్ఠోऽధ్యాయః యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతేనాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. ఆ స్థితిని పొందిన తరువాత మరింకేదీ అంతకంటే గొప్పది కాదు అని భావిస్తాడు. ఈ విధంగా స్థితమై ఉన్నవాడు ఎంత తీవ్ర దుఃఖాలలో అయినా ఏమాత్రం చలింపడు. భౌతిక జగత్తులో ఎంత మేర సంపాదించినా వ్యక్తి సంపూర్ణ తృప్తి పొందలేడు. ఒక పేదవాడు ధనవంతుడు కావటానికి ఎంతో కష్టపడతాడు మరియు తను లక్షాధికారి కాగానే తృప్తి పడ్డ భావన పొందుతాడు. కానీ అదే లక్షాధికారికి ఒక కోటీశ్వరుణ్ణి చూడగానే అసంతృప్తి మొదలవుతుంది. ఆ కోటీశ్వరుడు కూడా ఇంకా ఎక్కువ ఐశ్వర్యం కలవాడిని చూసినప్పుడు అసంతృప్తి చెందుతాడు. మనం ఎంత సంతోషం పొందినా అంతకన్నా ఎక్కువ సంతోషం ఉంది అనుకున్నప్పుడు ఏదో అసంతృప్తి భావన ఉంటుంది. కానీ యోగ స్థితి యందు పొందిన ఆనందం అనేది ఆ భగవంతుని యొక్క అనంతమైన ఆనందం. దానికంటే ఇంకా ఏదీ ఉన్నతమైనది లేదు. కాబట్టి ఆ అనంతమైన ఆనందాన్ని అనుభవించినప్పుడు ఆత్మ సహజంగానే తన లక్ష్యాన్ని చేరుకున్నట్టు గ్రహిస్తుంది. భగవంతుని దివ్యానందము శాశ్వతమైన నిత్యమైనది కూడా. దానిని ఒకసారి సాధించిన యోగి నుండి దానిని ఎప్పటికీ తీసివేయలేరు. ఇటువంటి భగవత్ ప్రాప్తి నొందిన జీవి భౌతిక శరీరంలోనే నివసించి ఉన్న భగవత్ భావనలోనే స్థితుడై ఉంటాడు. ఒక్కోసారి బాహ్యంగా చూస్తే అనారోగ్యం, వ్యతిరేకతతో ఉండే జనం, అణచివేసే వాతావరణం వంటి వాటితో ఆ మహాత్ముడు కష్టాల్లో ఉన్నట్టు అగుపిస్తుంది. కానీ అంతర్లీనంగా ఆ మహాత్ముడు భగవత్ సాన్నిధ్యంలోనే ఉండి దివ్యానందాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. కాబట్టి ఎంత తీవ్రమైన కష్టమైనా అటువంటి మహాత్ముని చలింపచేయలేదు. భగవంతునితోనే ఏకమైన స్థితిలో ఉండి ఆ మహాత్ముడు శారీరక దృక్పథం నుండి అతీతంగా ఎదిగి శారీరక హానిచే ప్రభావితం కాడు. ఈ ప్రకారంగా మన పురాణాలలో ప్రహ్లాదుడు పాముల గుంటలో వేయబడిన, ఆయుధాలతో హింసించబడిన, అగ్నిలో ఉంచబడిన, కొండపై నుంచి విసిరివేయబడిన ఇవేవీ కూడా ప్రహ్లాదునికి భగవంతునితో ఉన్న భక్తియుక్త ఏకత్వాన్ని భంగం చేయలేకపోయాయి.